హాయ్ వెల్కమ్ టు సంకల్ప డైట్ కేర్ సెంటర్. నేను మీ క్రాంతి. ఈ వీడియోలో నేను ఒక 5 ఫుడ్స్ గురించి మీకు చెప్తాను. ఇవి కనుక మీ డైట్లో చేర్చుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవి క్యాలరీస్ ఎక్కువ రాకపోగా ఇంకా క్యాలరీస్ కూడా త్వరగా బర్న్ అవుతాయి అన్నమాట. అండ్ మన పొట్ట కూడా చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో కార్బ్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అవేంటో చూసేద్దామా. అందులో ఫస్ట్ది వచ్చేసి క్యారెట్స్ అండి. క్యారెట్స్ చక్కగా మీరు ముక్కలుగా చాలా మందికి తినబుద్ధి అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే తురిమేసుకోండి. క్యారెట్ తురిమితే ఈజీగా తీసుకోవచ్చు. చాలా అంటే చాలా ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది, క్యాలరీస్ చాలా అంటే చాలా తక్కువ, అసలు లెక్కలో కూడా వేసుకోవాల్సిన పని లేదు. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయో మీ అందరికీ కూడా తెలుసు. చాలామంది జ్యూస్గా తీసుకోమంటారు. జ్యూస్గా కన్నా కూడా డైరెక్ట్గా మీరు క్యారెట్స్ కన్జ్యూమ్ చేస్తే వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఫుడ్ వచ్చేసి పుచ్చకాయ, వాటర్ మిలన్ అనమాట. ఇప్పుడు ఈ సీజన్లో వాటర్ మిలన్స్ చాలా బాగా అవైలబుల్ ఉంటాయి. వాటర్ తప్ప అందులో ఏం క్యాలరీస్ ఉన్నాయి, ఏముంటాయి అండ్ తినడానికి కూడా ఇష్టంగా తినచ్చు. ఈ ఎండకి చల్లగా ఉంటుంది పొట్టలో. అండ్ వెయిట్ లాస్ జర్నీలో బెర్రీస్ చాలా బాగా ఉపయోగపడతాయండి. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్. బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ మన సైడ్ చాలా తక్కువ, అంత బడ్జెట్ మన వల్ల కూడా కాకపోవచ్చు. బట్ స్ట్రాబెర్రీస్ ఇప్పుడు అన్ని చోట్ల కూడా అవైలబుల్ ఉంటున్నాయి. ఇప్పుడు సీజన్ కూడా అండ్ తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మనకి. పెద్ద టేస్టీగా ఉండవు కానీ బట్ ఇష్టంగా అయితే తీసుకోవచ్చు. అండ్ చాలా అంటే చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ట్రై చేయండి. అండ్ నాలుగోది వచ్చేసి మష్రూమ్స్ అండి. ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ ఉంటాయి, న్యాచురల్వి కూడా ఉంటాయి. న్యాచురల్వి మనం కొనలేము అండ్ ఎప్పుడూ దొరకవు, ఓన్లీ రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అవి అక్కర్లేదు. ఇప్పుడు మనకి ఫంక్షన్స్లో అవి తింటూ ఉంటారు చాలామందికి. అసలు మష్రూమ్స్ అంటే ఫంక్షన్లో చూడమే తప్ప ఇంట్లో వండుకోరు. చక్కగా 40 రూపాయలు, 45 రూపాయలు అండి. మష్రూమ్స్ సూపర్ ఫుడ్ అని చెప్పచ్చు. ఎంత మంచి ప్రోటీన్ ఉంటుందో, వాటర్ కంటెంట్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. అసలు 0 క్యాలరీస్ మీరు చక్కగా. కాకపోతే మీరు మసాలాలు, ఆయిల్స్ వేసుకొని వండుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. చాలా చక్కగా కొంచెము తక్కువ మసాలా వేసుకొని, తక్కువ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకొని ఎక్కువగా తింటూ ఉండండి, ఫ్రీక్వెంట్గా తింటూ ఉండండి. శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ. ఫైనల్గా 5th ఫుడ్ ఏంటి అంటే ఇప్పుడు చెప్పిన 4 కన్నా కూడా ది బెస్ట్ అండ్ చాలా చవక కీరదోస. కీరదోస తక్కువ కాస్ట్కి వస్తాయి అండ్ అసలు ఎంత వాటర్ అండి, ఎంత ఫిల్లింగ్గా ఉంటుందో తెలుసా. కాకపోతే కొంతమందికి కీరదోస చప్పగా ఉంటుంది, తినబుద్ధి కాదు అనుకుంటే లెమన్ ఉంటుంది కదా, లెమన్ స్క్వీజ్ చేసేసుకొని చక్క ముక్కలు సన్నగా తరిగేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక 2 minutes అలా పెట్టుకొని, సాల్ట్ వేసుకోకండి, కారాలు వేసుకోకండి, డైరెక్ట్ అలా తినండి. ఎంత చక్కగా క్యాలరీస్ రాకపోగా క్యాలరీస్ ఖర్చు పడుతుంది. మీ బాడీలో ఉన్న క్యాలరీస్ కూడా అది అరిగించుకోవడానికి ఖర్చు పడుతుంది. టాపిక్లోకి వెళ్దాం కానీ ముందు ఫాలో చేయి, లైక్ చేయి అంటూ ఉంటారు కదా చాలామంది. మీరు అలా ఏం చేయక్కర్లేదు. నా వీడియో మొత్తం చూసాక మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఓకేనా? ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.